ఎస్ఆర్హెచ్ కి ఆర్సీబీ కి యుద్ధం, దాన్ని చూడడానికి ఇండియా మొత్తం సిద్ధం. ఈ రోజు ఐపీఎల్ 2026 బిగిన్ అవబోతుంది అండ్ ఫస్ట్ మ్యాచ్ ఓపెనింగ్ విత్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియం బెంగళూరు. చిన్నస్వామి స్టేడియం ఎవరికి అన్యాయం చేయదు, అందరికి సపోర్ట్ చేస్తుంది. బౌలింగ్ కి పడుతుంది, బ్యాటింగ్ కి పడుతుంది, స్పిన్ కి పడుతుంది, ఫాస్ట్ కి పడుతుంది. సో అన్ని ఉండబోతున్నాయి. విందు భోజనం ఈ రోజు. అండ్ ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ మోస్ట్ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ లైనప్స్ ఉంది. అండ్ వీళ్ళలో కొంతమంది ఇంజురీస్ తో దూరం అవుతున్నారు, వాళ్ళకి కొంచెం బ్యాడ్ లక్ అనే చెప్పాలి. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆల్మోస్ట్ 2 years అయింది చిన్నస్వామి స్టేడియం లో మ్యాచ్ ఆడి. సో పిచ్ ఏ విధంగా బిహేవ్ చేయబోతుంది, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఈ థింగ్స్ అన్ని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ స్టోరీస్. అండ్ ఈ రోజు ఓపెనింగ్ మ్యాచ్ కి ఆల్రెడీ బజ్ మీటర్ వచ్చేసింది. స్టార్ స్పోర్ట్స్ బజ్ మీటర్ ప్రకారం ఎస్ఆర్హెచ్ కి 36% ఉంటే మన ఆర్సీబీ కి 65% ఉంది. మేబీ ఎంటైర్ ఇండియా వైజ్ తీసుకుంటే ఎస్ఆర్హెచ్ సపోర్టర్ కొంచెం తక్కువే ఉండొచ్చు. బట్ సౌత్ ఇండియాలో ఆర్సీబీ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఎస్ఆర్హెచ్ కి అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని నేను అనుకుంటున్నాను. మీరు ఎవరు ఫ్యాన్ కమెంట్స్ లో చెప్పండి. ఇంకా మ్యాచ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ పిచ్ రిపోర్ట్ మాట్లాడుకుందాం. ముందుగా మాట్లాడుకున్నట్టు చిన్నస్వామి స్టేడియంలో లాస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ తర్వాత ఇంతవరకు మళ్ళీ క్రికెట్ ఆడలేదు. సో ఆల్మోస్ట్ 2 years అయింది. అండ్ చిన్నస్వామి స్టేడియం జనరల్ గా స్టార్టింగ్ లో పేస్ బౌలర్స్ కి అనుకూలిస్తుంది అండ్ స్లోగా బ్యాటింగ్ ట్రాక్ అయిపోతుంది. 2025 లో మనం ఆల్రెడీ చూస్తే చిన్నస్వామి స్టేడియం లో స్కోర్ అరౌండ్ 160 to 180 మధ్యలోనే ఉంది. మాక్సిమం 200 స్కోర్. సో 300, 270, 280 లాంటి పిచ్ కాదని అనిపిస్తుంది ప్రాబబ్లీ. అండ్ ఈ రోజు కూడా మోస్ట్లీ 170, 180 మధ్యలో స్కోర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ బెంగళూరులో వర్షంకి ఎటువంటి సూచనలు లేవు. బట్ స్టిల్ బెంగళూరులో ఎప్పుడైనా వర్షం పడచ్చు, వీఆర్ నాట్ షూర్. హోప్ఫుల్లీ ఈ రోజు వెదర్ క్లియర్ గా ఉండి మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనుకుందాం. అండ్ ఎవరు చేజింగ్ తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అది ఎప్పుడు ఉండేదే, బికాస్ సంథింగ్ కొంచెం డ్యూ ఉండే అవకాశం ఉంది. అండ్ బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి ఖచ్చితంగా చేజింగ్ టీమ్ కి ఈజీగా అడ్వాంటేజ్ ఉంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే న్యూ రూల్స్ ఐపీఎల్ తీసుకొచ్చింది. దాంట్లో సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళు బాల్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ సెకండ్ బౌలింగ్ టీమ్ కూడా కొంచెం అడ్వాంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. దీని నుంచి చూడాలి మరి ఈ రూల్ ఎంత వరకు హెల్ప్ చేస్తుంది, బ్యాటింగ్ హెల్ప్ చేస్తుందా, బౌలింగ్ హెల్ప్ చేస్తుందా అనేది. ప్లేయింగ్ 11 చూసే ముందు ఎవరు మ్యాచ్ లో లేరో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ 2 ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఈ రోజు మిస్ అవుతున్నారు. అటు ప్యాట్ కమిన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి, ఇటు జాష్ హాజిల్వుడ్ బెంగళూరు కి. ఇద్దరు హార్ట్ లైన్ ప్లేయర్స్. సో ఇటు ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ అండ్ మెయిన్ బౌలర్ వాళ్ళకి చెప్పాలంటే ప్యాట్ కమిన్స్ మిస్ అవడం ఖచ్చితంగా చాలా బిగ్ మిస్ అవ్వచ్చు. అండ్ అదే విధంగా ఆర్సీబీలో విత్ హాజిల్వుడ్ ఆర్సీబీ ఒకలాగా కనిపిస్తుంది, వితౌట్ హాజిల్వుడ్ ఒకలాగా కనిపిస్తుంది. ఎస్ భువనేశ్వర్ ఉన్నా కూడా హాజిల్వుడ్ పవర్ ప్లే లో బౌలింగ్ కానీ డెత్ ఓవర్స్ లో కానీ చాలా కీ రోల్ ప్లే చేస్తాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో షాక్ ఏంటంటే యష్ దయాల్ అసలు ఈ సీజన్ ఆడట్లేదు కాబట్టి ఆర్సీబీకి చాలా పెద్ద దెబ్బ. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చాలా వీక్ గా ఉంది అనుకుంటున్నాం. ఈ రోజు ఆర్సీబీ బౌలింగ్ కూడా కొంచెం వీక్ గానే కనిపించే ఛాన్స్ ఉంది. డఫీ రాబోతున్నాడు, బట్ స్టిల్ డఫీకి ఇది ఫస్ట్ ఐపీఎల్ గేమ్. సో ఎలా ఆడతాడు అండ్ బ్యాటింగ్ ట్రాక్ మీద బౌలింగ్ అయిపోతున్నాడు. అండ్ రీసెంట్ గా జరిగిన వరల్డ్ కప్ లో అంత గ్రేట్ వరల్డ్ కప్ లేదు. సో చెప్పలేం డఫీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందని. ఇంకా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఫస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 చూద్దాం. బేసిక్ గా మనకు తెలిసిన టాప్ 3 అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ ఇషాన్ కిషన్. అండ్ నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ లో వస్తే మేబీ ఆర్డర్ చేంజ్ అవ్వచ్చు. వీ హావ్ హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ లివింగ్స్టన్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అండ్ మేబీ 7th ప్లేయర్ అనికేత్ వర్మ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దెన్ 4 బౌలర్స్ ఉనద్కాత్, హర్షల్ పటేల్, జీషాన్ అన్సారీ, ప్రాబబ్లీ ఈశాన్ మలింగన్ తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ మేబీ ఇన్ కేస్ ఇంపాక్ట్ ప్లేయర్ కావాలంటే ఏదర్ హర్ష్ దుబే ఆర్ శివం మావిన్ ఇంపాక్ట్ ప్లేయర్స్ లో తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ప్రాబుల్ ప్లేయింగ్ 11 ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. మేబీ ఒక చిన్న చేంజ్ జరిగితే అనికేత్ వర్మ బదులు ఏమైనా సలీల్ అరోరా తీసుకునే ఛాన్స్ ఉందా చూడాలి. బికాస్ అరోరా మంచి బ్యాటింగ్ చూపించాడు ప్రాక్టీస్ మ్యాచ్ లో. ఒక్కసారి ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూద్దాం. ఆర్సీబీ ప్లేయింగ్ 11 లో ఓపెనర్స్ యాజ్ యూజువల్ ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ. అండ్ 1 down దేవదత్ పడిక్కల్, సెకండ్ వన్ రజత్ పటీదర్ అండ్ దెన్ వెంకటేష్ అయ్యర్. అండ్ దెన్ వీ హావ్ జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారే షఫర్డ్ డైరెక్ట్ ప్లేయింగ్ 11 లో ఉంటాడా అనేది కొంచెం డౌట్ఫుల్. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, రుణల్ పాండ్యా, రసిక్దర్ ఆర్ మంగేష్ యాదవ్ వీళ్ళిద్దరు ఒకరు ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా ప్లేయింగ్ 12 ఉండబోతుంది ఆర్సీబీది. సో మ్యాచ్అప్స్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. బికాస్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు మ్యాచ్ ని 1-sided గా మార్చేయగలరు పవర్ ప్లే లోనే. సో ఖచ్చితంగా భువనేశ్వర్ కుమార్ మంచి బౌలింగ్ వేసి హోల్డ్ చేయగలిగితే ఆర్సీబీ గేమ్ లోకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఇది ఒక మంచి మ్యాచ్అప్ అయితే. అండ్ సెకండ్ మ్యాచ్అప్ హర్షల్ పటేల్ వర్సెస్ వెంకటేష్ అయ్యర్ అండ్ దేవదత్ పడిక్కల్. బికాస్ వెంకటేష్ అయ్యర్ అండ్ దేవదత్ పడిక్కల్ మీద మన హర్షల్ పటేల్ చాలా మంచి రికార్డు ఉంది. అండ్ హర్షల్ పటేల్ ఇంతకుముందు ఆర్సీబీకి ఆడున్నాడు. సో చిన్నస్వామి పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలాంటి బౌలింగ్ చేయాలని మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి హర్షల్ పటేల్ మంచి పిక్ అవుతాడు ఈ రోజు మ్యాచ్ లో. ఇంకొక కాంటెస్ట్ ఏంటంటే హెన్రిచ్ క్లాసెన్ వర్సెస్ కృణల్ పాండ్యా. బికాస్ క్లాసెన్ స్పిన్ అద్భుతంగా ఆడతాడు అండ్ కృణల్ పాండ్యా ఆర్సీబీకి మెయిన్ స్పిన్నర్. సో వీళ్ళిద్దరు కాంటెస్ట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉండబోతుంది. బికాస్ కృణల్ పాండ్యా చాలా స్పీడ్ వేస్తాడు, బౌన్స్ వేస్తాడు. అట్ ద సేమ్ టైం క్లాసెన్ బ్యాక్ ఫుట్ లో 6 కొట్టే హ్యాండ్ పవర్ మీద ఆడతాడు. సో వీళ్ళిద్దరి మధ్య కాంటెస్ట్ ఎలా ఉండబోతుందని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఈ విధంగా ప్లేయింగ్ 11 రెండిట్లో చూస్తే ఇద్దరిలో బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, బౌలింగ్ కొంచెం వీక్ గా కనిపిస్తుంది. సో ఈ రోజు మోస్ట్లీ బ్యాటింగ్ మీదే డిపెండ్ అయింది ఎవరు గెలుస్తారు అనేది. చూడాలి మరి మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనేది. నేనైతే ఈ రోజు 180+ స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ నా ప్రెడిక్షన్ ప్రాబబ్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ కొంచెం ఎడ్జ్ ఉంది అనిపిస్తుంది. ఈ ఒపీనియన్ ప్రకారం ఎవరు గెలుస్తారు, ఎంత స్కోర్ చేయొచ్చు అనేది కమెంట్స్ లో చెప్పండి. అది ఫస్ట్ మ్యాచ్ ప్రివ్యూ. ఇటువంటి ఐపీఎల్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఒక గంట ఉంటుంది, అది కూడా కొట్టండి. ప్రతి మ్యాచ్ వీడియో, ప్రతి రీల్ మీకు నోటిఫికేషన్ వస్తుంది.